దయచేసి ఈ సమయంలో మీరు లేచి నిలబడితే సంఘం వైపు తిరగండి. మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాం. మొదట సహోదరులిద్దరు, మహేందరు, తర్వాత జాషువా. మహేందర్, జాషువా యవన బిడ్డలారా, మీరిద్దరూ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మీ సొంత రక్షకునిగా అంగీకరించినారా? మీ పాపములు దేవుని సన్నిధిలో దేవుని దగ్గర ఒప్పుకున్నారా? ఒప్పుకుంటామా? ఒప్పుకున్నాం. వెరీ గుడ్. మీ పాపములు క్షమించబడ్డాయా? క్షమించబడ్డాయనేటువంటి నిశ్చయత మీకుందా? దేవుడు మా పాపాలు క్షమించాడనేటువంటి నిర్ధారణ మీకు అయిందా? చెప్పరా నాన్న, అయిందా? వెరీ గుడ్. తరువాత మరి అబద్ధాలు పోయినాయా? మీ త్వరగా చెప్పాలి. అబద్ధాలు పోయినాయా? చెడ్డ మాటలు పోయినాయా? దొంగతనాలు పోయినాయా? సినిమాలు పోయినాయా? చెడు అలవాట్లు పోయినాయా? బైబిల్ పోయిందా? పోలేదా? చాలా సంతోషం. అన్ని చెడు అలవాట్లన్నీ మీ జీవితంలో లేకుండా పోయినాయి. అందరితో సమాధానంగా ఉన్నారా? ఇరుగు పొరుగు వారితో, బంధువులతో, రక్త సంబంధికులతో. వివాహం అయితే, మీకు వివాహం అయిందా మహేంద్ర గారు? భార్యతో సమాధానంగా ఉన్నారా? చాలా సంతోషం. ఆ తర్వాత బ్యాప్టిజం తీసుకోమని మరి కాలేబ్ అన్న కానీ, అబ్రహం అన్న కానీ, ఎలిజబెత్ అక్క కానీ ఏమన్నా బలవంతం చేశారా? వెరీ గుడ్. ఎవరు చేయలేదా? ఎవరు బలవంతం చేశారు? వెరీ గుడ్. మీకు మీరే దేవుడు మాట్లాడితే వాక్యం ద్వారా తీసుకున్నారు. చాలా సంతోషం. మరి బ్యాప్టిజం తీసుకున్న తరువాత కొన్ని శోధనలు వస్తాయి. ఆ శోధనల్లో దేవుని కొరకు నిలబడతారా? ఎన్ని కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా దేవుని కొరకు నిలబడతారా? మరలా లోకంలోనికి వెళ్ళిపోతారా? జీవితంలో ఇంతవరకు ఎన్నడూ రానటువంటి ఒక క్రొత్త శోధన వస్తుంది. జాషువా, మహేంద్ర గారు, జీవితంలో ఇప్పటి వరకు ఎన్నడూ రానటువంటి ఒక క్రొత్త రకమైన శోధన వస్తుంది. అటువంటి శోధనలో చనిపోయినా పర్వాలేదు కానీ నేను నా ప్రభు కొరకు నిలబడతాననే తీర్మానంతో ఉంటారా? లేకపోతే మనకెందుకులే ఈ ప్రార్థన, ఈ మందిరం, ఈ ఆరాధన అని లోకములోనికి వెళ్ళిపోతారా? వెళ్ళరు. చాలా సంతోషం. సహోదరులారా, మీరు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి మరి మీకు బ్యాప్టిజం ఇచ్చేదాని కొరకై మరి తీర్మానం చేస్తున్నాం. కూర్చోండి. నేను బిడ్డలారా మీరు లేండి, తల్లులారా అటు తిరగండి. అమ్మ రండి. ఇప్పుడు మీరు రావాలా, మళ్ళీ ఫోటో కూడా తీయాలి మిమ్మల్ని. మా ప్రియమైన సహోదరీలారా, మీరు యేసు ప్రభువారిని మీ సొంత రక్షకునిగా, దేవునిగా అంగీకరించినారా? అటు సంఘంకి వెళ్ళి చూసి చెప్పాలి. మీరు అంగీకరించినారా? అంగీకరించలేదా? అంగీకరించినారు. దేవుడు మీ పాపములన్నీ క్షమించినాడా? ఇంకేమైనా పాపాలు ఉన్నాయా? క్షమించినాడు. దేవుడు మా పాపములు, మా దోషములన్నీ క్షమించినాడు అనేటువంటి ఒక నిశ్చయత మీకుందా? ఏమన్నా అనుమానం ఉందా? అనుమానం ఉందా? లేదు. మీ పాపాలన్నీ దేవుడు క్షమించాడని నిశ్చయిత మీకు ఉంది. చాలా సంతోషం. మరి
అందరితో సమాధానంగా ఉన్నారా? అక్క, అందరితో సమాధానంగా ఉన్నారా? ఇంటి పక్కన ఎవరితో గొడవలు, కొట్లాటలు, కోర్టు కేసులు, పోలీస్ కేసులు ఇవేం లేవుగా? మీకు ఎవరికేం లేవుగా అలాంటివి? చాలా సంతోషం. అప్పులు ఏమైనా ఉన్నాయా? అమ్మా అమ్మా లేవు. మీకున్నాయి అప్పులు? ఏం లేవుగా? ఒకళ్ళు ఏమన్నా ఉన్నా కానీ తొందరలో చెల్లించాలి. చాలా సంతోషం. ఆ తర్వాత మీ యొక్క గత ఐగుప్తు జీవితం అంతా విడిచిపెట్టినారా? తగాదాలు పోయినాయా? అబద్ధాలు పోయినాయా లేదా? దొంగతనాలు మేము అసలు చేయమంటారు. ఆ తర్వాత టీవీలు పోయినాయా ఉన్నాయా? సీరియల్స్ చెప్పాలి. మీరు ఈ సంఘం ఎదుట సాక్ష్యం కదా. మీరు ఇంకెవరైనా సీరియల్ చూస్తున్నారా? చూడకూడదు కాదు, ఇప్పుడు భలే సలహా చెబుతున్నారే. అసలు చూస్తే చూడకూడదు కాదు, ఇంకా చూస్తే చూడకూడదు ఏంటి చెప్పండి. చూడటల్లా సీరియల్ కానీ జబర్దస్తులు అలాంటివి ఏం లేవు కదా? చాలా సంతోషం. తర్వాత అందరితో సమాధానంగా ఉన్నారు కదా? తర్వాత బాప్తిస్మం తీసుకున్న తరువాత ఇంతకుముందు ఎప్పుడు రానటువంటి శ్రమలు, కష్టాలు, ఇంతకుముందు ఎన్నడూ జీవితంలో ఇప్పుడు దాకా రానటువంటి కొత్త రకమైన కష్టాలు వస్తాయి. వాటిలో ప్రభు కొరకు మరణమైనా పర్వాలేదు అని దేవుని కొరకు సాక్షులుగా నిలబడతారా? లేదంటే మందిరాన్ని, బైబిల్ని, దేవుణ్ణి వదిలిపెట్టి మరలా లోకంలోనికి వెళ్ళిపోతారా? అమ్మా, దేవుని కొరకు నిలబడతారు. చాలా సంతోషం. సహోదరులారా, మీరు ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని బట్టి మరి మీకు బ్యాప్టిజం ఇచ్చేదాని కొరకు తీర్మానం చేస్తున్నాం. కూర్చోండి, ప్రార్థన చేసుకుంటాం. ఆ తర్వాత అన్న ప్రకటన చెప్తారండి. సరే, చివరి ప్రార్థన ఆశీర్వాదమైన తర్వాత వచ్చిన మీకు అందరికీ ఇక్కడే ప్రేమా విందు ఉంది. ప్రేమా విందు అయిపోయిన తర్వాత ప్రార్థన చేసుకొని మనము బాప్తిసానికి వెళ్తాం, నీటి బ్యాప్టిజం కొరకు. బ్యాప్టిజం తీసుకుని వచ్చిన తర్వాత మరలా క్లుప్తంగా 1/2 గంట వాక్యం ఉంటుంది, వారికి హస్త నిక్షేపణ కార్యక్రమం ఉంటుంది, వాగ్దానాలు ఉంటాయి. మరి ఇవన్నీ కూడా జ్ఞాపకం పెట్టుకొని వాటిలో పాలు పొందండి. రండి, చివరి ప్రార్థన చేసుకొని మనం ముగించుకుంటాం. ప్రేమలిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, నువ్వెంత నమ్మదగిన దేవుడు. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యం ఎంత గొప్పది ప్రభా, చెప్పసఖ్యము కానీ మహిమాయుక్తమైన ఆనందంలోనికి ఈ ఉదయం సమాధాన గృహంలో మీరు మాకు ఇచ్చినందుకు అని స్తోత్రాలు. దేవా, మందిర వార్షికోత్సవ కోడికను 13 సంవత్సరాలు నిండి 14వ సంవత్సరంలో ప్రవేశించడానికి బల్ల యొక్క ప్రారంభాన్ని మాకు గుర్తు చేస్తూ వచ్చారు. మీ శరీరాన్ని, మీ రక్తాన్ని ప్రభా దినదినము మేము జ్ఞాపకం చేసుకోవాలని, నా శరీరం దీన్ని నా రక్తం త్రాగిన వాడు నిజమైన వాడు అనే అనుభవాలు మాకు నేర్పిస్తూ వచ్చారు. లోకంలో ఎన్నో వాటిని జ్ఞాపకం చేసుకుంటున్నాం, కానీ మొదటి స్థానం నీకు ఇవ్వాలని అబ్రహామును మాకు గుర్తు చేస్తూ వచ్చారు. సొదొమ రాజు కంటే షాలేము రాజే మాకు ప్రాముఖ్యమని, మీ శరీరంలో రక్తంలో పాలు పంపులు పొందడం ద్వారా మాకు వచ్చే గొప్ప ఆనందాన్ని మాకు గుర్తు చేస్తూ వచ్చారు. కాబట్టి నాయన, ఆత్మీయ జీవితంలో వ్యర్థమైన వాటికి మేము ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వకుండా నిత్యం నాయన నేను కొనియాడినట్లుగా మీరు మమ్మల్ని సిద్ధపరచండి. ఇక్కడ ఉన్న స్థానిక సంఘాన్ని ఆ రీతిగా నాయన ప్రతి ఒక్కరిని మీరు సిద్ధపరచండి. మీ దాసుల యొక్క ప్రయాస, ప్రార్థనలు, సమర్పణల ద్వారా మరి బాప్తిసం కొరకే ఒక 9 మందిని మీరు సిద్ధపరిచినందుకు అని స్తోత్రాలు. వారు సంఘం ఎదుట సాక్ష్యం ఇచ్చారు. వారు చేసిన తీర్మానాలను
దీవించి ఆస్వాదించండి. మరలా భోజనమైన తర్వాత వారికి బాప్తిసాలు ఇస్తూ ఉండగా సహాయపడండి. మరలా తిరిగి వచ్చి ప్రభా మరి ఇలాగ నన్ను ఇంటిలో గడిపే సమయం దేవునికరముగా ఇచ్చేయండి. ప్రేమ విందును కూడా ఆశీర్వాదకరముగా ఇచ్చేయండి. ఇలాగున దేవా మరి సమాధాన గృహాన్ని బట్టి స్తోత్రాలు, వచ్చిన వారందరిని బట్టి నేను స్తుతిస్తున్నాను. ఈ సమయాన్ని ఆశీర్వాదకరంగా చేయమని, వాతావరణాన్ని కూడా మీ స్వాధీనంలో మీరు ఉంచుకున్నందుకే నీ వందనాలు చెల్లిస్తూ దీవించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క నేను సహవాసం సదాకాలం మనందరికీ తోడై నడిపించునుగాక. ఆమేన్. సంఘముతో కూడి ఎవరు ప్రార్థించెదరో సాతాను ద్వారా సాతాను క్రియలు బంధించెదరు వారే. సాతాను ద్వారా సాతాను క్రియలు బంధించెదరు వారే. క్రీస్తు ప్రభు తన రక్తమిచ్చి కొన్నటి సంగ్రామున పరలోకమందున్న మా తండ్రి, సాయంకాల వేళలో సమాధాన గృహంలోనండి మీ పిల్లలైన వారిని మీ సొంతగా చేసుకొని బాప్తి సాక్ష్యం ఇవ్వడానికి తీసుకుని వచ్చాం. వారి ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి
ప్రభావ మీ దాసుడు ఈ సమయంలో బాప్తిసం ఇస్తుండగా సహాయపడండి. ఈ వాతావరణం అంతా మీరు స్వాధీనించుకోండి. నీళ్ళలో కూడా ఎలాంటి తొందర లేకుండా వచ్చేయండి. నీ బిడ్డలు ఇష్టపూర్వకంగా బాప్తిసం తీసుకుంటుండగా వారందరినీ మీరు బలపరచమని, తోడుగా ఉండమని, మీ సాక్షులుగా ఉంచుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. రేవతి యేసు ప్రభువారిని సొంత రక్షకునిగా అంగీకరించినవమ్మా? బాప్తిజం తర్వాత ప్రభు కొరకు ఎటువంటి శోధనలు వచ్చినా నిలబడతావా? ప్రభు సాక్షిగా ఉంటావా? బిడ్డ రేవతి, నీవిచ్చిన సాక్ష్యాన్ని బట్టి, ప్రభు యొక్క సంకల్పమును బట్టి నీకు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి బాప్తిస్మం ఇస్తుంటున్నాం. ప్రియాంక, ప్రభువైన యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించినవా? దేవుడు నీ పాపములు క్షమించినాడా? బాప్తిస్మం తర్వాత ఎటువంటి శోధనలు, కష్టాలు, శ్రమలు వచ్చిన ప్రభు సాక్షిగా జీవిస్తావా? సహోదరి, బిడ్డ, నీవు ఇచ్చిన సాక్ష్యమును బట్టి, నీ యొక్క తీర్మానమును బట్టి నీకు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి బాప్తిస్మం ఇస్తున్నాను. పరమాదేవము నాకు నివా తిరిగి లేచెను నాతోనుండా, పరమాదేవము నాకు నివా తిరిగి లేచెను నాతోనుండా. బిడ్డ ఎమిరాన్, యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించినావా? దేవుడు నీ పాపములన్నీ క్షమించినాడని నీ చేతుందా? బాప్తిజం తర్వాత ఎటువంటి శోధనలు, కష్టాలు, శ్రమలు వచ్చినా ప్రభు సాక్షిగా నిలబడతావా? బిడ్డ, నీవు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి, నీ తీర్మానమును బట్టి నీకు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి బాప్తిస్మం ఇస్తుంటున్నాం. పరమాదేవము నాకు నివా తిరిగి లేచెను నాతోనుండా. బోలో యేసు మసీకే. కల్పనమ్మ, దేవుడు యేసు ప్రభువారిని సొంత రక్షకునిగా అంగీకరించినావా? దేవుడు నీ పాపాలు క్షమించాడనే నిశ్చయత నీకుందా? బాప్తిజం తర్వాత ఎటువంటి శోధనలు, శ్రమలు, కష్టాలు వచ్చిన ప్రభు కొరకు ప్రభు సాక్షిగా జీవిస్తావా? సహోదరి కల్పనమ్మ, నీవిచ్చిన సాక్ష్యాన్ని బట్టి, నీ తీర్మానమును బట్టి నీకు తండ్రి యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క కుమారుని యొక్క నామములోనికి బాప్తిస్మం ఇస్తుంటున్నాం. ప్రేమ ఎంత మహనీయము, ఆకాశకార పర్వత సముద్ర ములకన్న గోపాది, ఆకాశకార పర్వత సముద్ర ములకన్న గోపాది, ఓ యేసుని ప్రేమ. క్రీస్తు ప్రభువారిని నీ సొంత రక్షకునిగా అంగీకరించినావా? దేవుడు నీ పాపాలు క్షమించినాడనే నిశ్చయత నీకుందా? బాప్తిజం అనంతరము శోధనలు, కష్టాలు, ఎటువంటి శ్రమలు వచ్చినా ప్రభు సాక్షిగా నిలబడతావా ప్రభు కొరకు? సహోదరి, నీవిచ్చిన సాక్ష్యాన్ని బట్టి, నీ యొక్క తీర్మానమును బట్టి నీకు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి బాప్తిస్మం ఇస్తుంటున్నాం. నిరంతరమేసు నాదు కపారి మరణాంధకారపు లోయానే సంచరించిన సుశీలమ్మ గారు, యేసుక్రీస్తు ప్రభువారిని మీ సొంత రక్షకునిగా అంగీకరించినారా? కొంచెం ముందు. దేవుడు మీ పాపములన్నీ క్షమించినాడని నిశ్చయిత మీకుందా? బాప్తిస్మం తర్వాత ఎటువంటి శోధనలు, కష్టాలు, శ్రమలు వచ్చినా ప్రభు సాక్షిగా నిలబడతావా? మరలా వెనక్కి వెళ్ళిపోతావా? చాలా సంతోషం. సుశీలమ్మ గారు, మీరిచ్చిన సాక్ష్యాన్ని బట్టి, మీ యొక్క తీర్మానమును బట్టి
మీకు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి బాప్తిస్మం ఇస్తుంటున్నాం. దేవుని గృహములో సదా స్తుతించెదను సంపూర్ణ హృదయముతో సదా భజించెదను సదా భజించెదను స్తుతి ప్రశంస. మా శశిదేవమ్మ గారు యేసుప్రభు వారిని సొంత రక్షకునిగా అంగీకరించినారు కదా. దేవుడు నీ యొక్క పాపాలు దోషాలను క్షమించినాడా? ఒకవేళ బాప్తిసం తర్వాత ఏమైనా కష్టాలు శ్రమలు ఇబ్బందులు వస్తే వెనక్కి వెళ్ళిపోతావా? దేవుని సాక్షిగా నిలబడతావా? ఆయన సాక్షిగా నిలబడతావు. చాలా సంతోషం. శశిదేవమ్మ గారు మీరు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి మీ యొక్క తీర్మానమును బట్టి మీకు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మిక నామములోనికి బాప్తిస్మం ఇస్తున్నాం. ఇలా పట్టుకో అమ్మా, ఇలా పట్టుకో. రెండు చేసి దండం పెట్టుకో. నన్ను రాకించితివి, ప్రేమించి నన్ను వెదకితివి, ప్రీతితో నన్ను రాకించితివి, పరిశుద్ధముగా జీవించుటకై పాపిని నన్ను కరుణించితివి. మహేందర్, యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకునికి అంగీకరించినావా? దేవుడు నీ పాపాలు క్షమించినాడని నీ చేతులకు ఉందా? బాప్తిజం తర్వాత ఎటువంటి శోధనలు శ్రమలు కష్టాలు వచ్చినా ప్రభు కొరకు నిలబడతావా? వెనక్కి వెళ్ళిపోతావా? ప్రభు కొరకు నిలబడతావు. చాలా సంతోషం మహేందర్. నీవు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి నీ యొక్క తీర్మానమును బట్టి నీకు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి బాప్తిస్మం ఇస్తుంటున్నాం. మరణ శరీరము మార్పు నుండి మహిమ శరీరము యేసు మసీహుకే జై. జాషువా, యేసు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించినావా? మరి ప్రభుని దోషాలు పాపాలు క్షమించినాడని నిశ్చయిత నీకుందా? బాప్తిజం తర్వాత కొత్త రకమైన ఎటువంటి శోధనలు వచ్చినా ప్రభు కొరకు నిలబడతావా? సాక్షిగా, ప్రభు సాక్షిగా నిలబడతావు. బిడ్డ నాన్న జాషువా, నేను ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి నీ తీర్మానం బట్టి నీకు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి బాప్తిస్మం ఇస్తుంటున్నాం. ఎవరైనా ఉన్నారా? తీర్మానం చేస్తున్నారు రండి, ఇస్తారు. ఒకసారి బాగా ఇంకా ఎవరైనా బోలియే జిందా ఖుదావని యేసు మసీహుకి. ఇంతవరకు సహాయపడిన యేసు క్రీస్తు ప్రభు వారికి